మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఏంటది? ఇప్పుడున్న ప్రజెంట్గా రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ నుండి అండి నేను కోస్గి అని ఆయన వచ్చిన 2 నెలలకే కోస్గి వేణుగోపాల స్వామి పురాతనమైన 400 సంవత్సరాల చరిత్ర గల ఉన్న గుడికి 8 ఎకరాల ల్యాండ్ ఉంటే డెవలప్మెంట్ పేరుతోటి కోట్లు విలువ చేస్తుంది. ఆ కోట్లు విలువ చేసే భూమి దేవునికి ఆ ధూపది నైవేద్యాలకు పనికి వస్తుంది. అది ఇడిచిపెట్టేసి ఆయన దాంట్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఎల్ఎస్ కడతా అది కడతా అని వచ్చేసిండు. అట్లా కావాల్సి వస్తే సరే దేవాదాయ భూములు కావాల్సి వచ్చినప్పుడు దేవాలయ భూములు తీసుకోండి, డెవలప్మెంట్ కోసం మేము కూడా ఇది చేస్తాం. కానీ అదే కోస్గిలో 40 ఎకరాల వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ఉంది. మళ్ళీ దాంట్లోకి వెళ్ళి 1 సెంటు భూమి కూడా తీసుకుంటలేరు ఎందుకని మేము ప్రశ్నించినాం. లేదు మేము డెవలప్మెంట్ వాళ్ళతో తీసుకుంటాం వీళ్ళతో తీసుకుంటాం అని శిలాఫలకాలన్నీ మా గుడి భూముల్లో తీసుకున్నారు కానీ 1 ఎకరా తీసుకోలేడు. సరే ఇంకొకసారి మేము కంప్లైంట్ చేసి ఆర్డీఓతో కంప్లైంట్ చేయడానికి పోతే వాళ్ళ భూములు ఎక్కడున్నాయో మాకు తెలియదు అని అంటే అదే కోస్గిలో అదే తిరుపతి రెడ్డి గారు వాళ్ళ వక్ఫ్ బోర్డు భూములు కాపాడాలని ధర్నా చేసిండు. వాళ్ళతో ప్రతి ఒక్క ఎవిడెన్స్లు ఉన్నాయి, దాంట్లో కూడా తీసుకోండి. మీరు ఎక్కడ డెవలప్మెంటు ఈ సంబంధించిన ఏదైతే చేస్తున్నారో వాళ్ళ ల్యాండ్లోకి వెళ్ళి కూడా తీసుకొని చేయండి, అందరికి సమన్యాయం చేయండి. అంతేగాని ఒక వర్గానికి మాత్రమే మీరు పనులు చేసి పెడతాము, ఒక వర్గాన్ని మాత్రమే మీరు సపోర్ట్ చేసి నెత్తిమీద ఎక్కించుకుంటామంటే అది కుదరదు. వక్ఫ్ బోర్డ్ అనేది భారతదేశానికి రానున్న రోజుల్లో మీలాగా ఇలాంటి ఆలయాలపైన మాట్లాడడానికి మీ ఊరు నుంచి మిగిలిన వాళ్ళు బయటకు ఎందుకు రావట్లేదు? ఈ విషయాన్ని ఎందుకు పెద్ద చర్చ చేయట్లేదు? అన్న నేను మాట్లాడింది కూడా చాలా మేము మాట్లాడుతున్నప్పుడు మా మీద అనేక కేసులు జరుగుతున్నాయన్న, ఇంట్లో వాళ్ళ పైన ఒత్తిడిలు చేస్తున్నారు. మేము నిన్నగాక మొన్న నేను ఒక గ్రూప్లో రేవంత్ రెడ్డి గారు ఉన్న గ్రూప్లోనే నేను పెడితే ఈరోజు పొద్దునే మా ఊరికి సంబంధించిన ఎస్ఐ ఫోన్ చేసిండు. నేను గ్రూపులలో మీరు ఎందుకు మెసేజ్ చేస్తున్నారు, మీకు ఏం అవసరం ఉందని ఫోన్ చేసి బెదిరిస్తున్నారు అన్న. అందువల్ల మిగతా ప్రజలు కానీ కార్యకర్తలు కానీ బయటికి రాలేకపోతున్నారు అన్న. అనేక ప్రలోభాలకు గురి చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అన్న.